బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పోటాపోటీగా నిరసనకు దిగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు లోక్ భవన్ ని కాంగ్రెస్ అక్కడికి చేరుకుంటే చుట్టుముడితే ఇటు గాంధీ భవన్ కు చేరుకుంది భారతీయ జనతా పార్టీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని చుట్టుముట్టింది కాంగ్రెస్ అని చెప్పి గాంధీ భవన్ కు చేరుకుంది భారతీయ జనతా పార్టీ. అండ్ అలాగే ఇటు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నీట్ సెంట్రిక్ గా బీజేపీ చేపట్టిన ధర్నాకు, బీజేపీ చేపట్టిన చలో సంసత్పై ప్రవర్తించిన తీరు అభ్యంతరకరం అంటూ ఇటు లోక్ భవన్ చుట్టుముట్టింది కాంగ్రెస్. దానికి సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు. గాంధీ భవన్ దగ్గర లైవ్ విషయాలు మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గాంధీ భవన్ కి చేరుకున్నారు భారతీయ జనతా పార్టీ కీలక నేతలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అక్కడికి చేరుకున్నారు. విషయాలు మీరు చూడొచ్చు. ఆయనతో పాటు ఇంకొంతమంది కీలక నేతలు కూడా అక్కడ ఉన్నారు. గాంధీ భవన్ ముట్టడికి భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. అలాగే లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో రెండు చోట్ల కూడా హైదరాబాద్ వ్యాప్తంగా హై టెన్షన్ నెలకొంది. భారీ స్థాయిలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్తతకు దారితీయడంతో ఇక అరెస్టులకు తెరలేపాల్సి వచ్చింది. అరెస్టులకు తెరలేపి అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వస్తుంది. లోక్ భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు పిలుపునడంతో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అక్కడి నుంచి ఒక్కొక్కరిని కూడా తరలిస్తున్న సందర్భం. దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి ఇన్ఫాక్ట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును కూడా ఇటు అరెస్ట్ చేసిన దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ రియాక్షన్స్ చూద్దాం. చాలా బాధతో నైతిక బాధ్యత ఆయన రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే ఆయన మంత్రి శాఖ జరిగింది. ఆయన నైతిక బాధ్యత వహించాలి. రైట్, లోక్ భవన్ దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వాళ్ళతో పాటు మిగిలిన కీలక నేతలంతా అక్కడ రోడ్డు మీద బైఠాయించారు. నల్ల బ్యాడ్జీ ధరించి, నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు నిన్న ప్రధాని ఇంటి దగ్గర రాహుల్ గాంధీ నిరసనకు వెళ్ళినప్పుడు, అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అంటూ కూడా అభ్యంతరకరంగా ఉంది. ఆ స్థాయిలో మీరు ప్రవర్తిస్తారా? విద్యార్థుల మీద లాఠీలు ఝులిపిస్తారా? విద్యార్థుల మీద, మహిళల మీద లాఠీలు ఝులిపిస్తారా? విద్యార్థులే కదా పార్లమెంటు, విద్యార్థులు కాదా పార్లమెంటు? వాళ్ళ మీద మీరు లాఠీలు ఝులిపిస్తారా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు లోక్ భవన్ ముట్టడికి వెళ్లారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీరు చూడొచ్చు, ప్లకార్డులు పట్టుకుని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల దుస్తులు ధరించి, నల్ల కండువాలు కప్పుకొని కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా వాళ్ళ ఆందోళనకు పిలిపించిన సందర్భం. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేవలం ఇక్కడే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరసనకు పిలుపునిచ్చారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా నిరసనకు పిలుపునిచ్చిన సందర్భం. గాంధీ భవన్ ముట్టడికి కాంగ్రెస్, గాంధీ భవన్ ముట్టడికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఒక్కొక్కరిని కూడా అక్కడ అదుపులోకి తీసుకుంటున్న సందర్భం. ఇటు కాంగ్రెస్, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ఎలా నిరసన వ్యక్తం చేస్తారు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్. ఒక్కసారి అరెస్టుల పర్వం జరుగుతుంది. ఒకసారి వాళ్ళు ఏమంటారో చూద్దాం.
అధికారంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు. ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన మేము అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న లోక్ భవన్ ముట్టడికి సంబంధించి 22 లక్షల మంది విద్యార్థుల పక్షాన మా పార్టీ తెలియడానికి సత్యాగ్రహంలో గాంధీ వాళ్ళలో ఢిల్లీలో చేసేదానికి చాలా నిర్దాక్షిణ్యంగా ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లోక్ భవన్ కి చేరుకున్నారు. లోక్ భవన్ కి చేరుకొని ఇటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ఇదేనా మీరు వ్యవహరించే తీరు, ఈ దేశ యువత పట్ల మీరు వ్యవహరించే తీరు ఇదేనా, ఈ దేశ యువత అంటే మీకంత చులకనగా కనిపిస్తూ ఉందా, వాళ్ళది కదా పార్లమెంటు, ఆ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు బలైపోతూ ఉంటే వేలాది మంది అక్కడికి చేరుకుంటే వాళ్ళ పట్ల మీరు ప్రవర్తించే తీరు ఇదేనా, ఇంత హింసాత్మకంగా ప్రవర్తిస్తారా, వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. విజువల్స్ చూస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ అజరుద్దీన్తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా మనకి ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. అక్కడికి చేరుకొని మీరు చూడొచ్చు పెద్దగా ప్లకార్డ్, ఇన్ఫాక్ట్ ఒక పెద్ద బ్యానర్ని పట్టుకొని ఇటు లోక్ భవన్కి చేరుకుంటున్నారు. లోక్ భవన్కి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది కార్యకర్తలు ఇప్పటికే రోడ్ల మీదకి చేరుకోవడంతో ఇటు ఆ ప్రాంతం అంతా నాంపల్లి కావచ్చు, లేకపోతే నాంపల్లి టువర్డ్స్ నాంపల్లి దగ్గర ఇటు భారతీయ జనతా పార్టీ గాంధీ భవన్కు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ ప్రాంతం పూర్తిగా కిరిసిపోయింది. అండ్ గవర్నర్ బంగ్లాగా మాట్లాడుకునే సందర్భం లోక్ భవన్కి సంబంధించి అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం కూడా నలువైపులా కూడా ఒక్కసారిగా విశ్వాస్ మీరు చూడొచ్చు. మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు.